ఆర్మీలో పనిచేసిన వ్యక్తి తనకున్న విద్యలన్నీ ప్రదర్శించాడు. భార్యతో మనస్పర్ధలు, ఆ తర్వాత గొడవలు, చివరికి అత్యంత దారుణ హత్య. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేటలో వెలుగు చూసిన ఘటనతో 2 తెలుగు రాష్ట్రాలు నిర్ఘాంతపోయాయి. జంతువుని మించిన కిరాతకం అయినా ఒక్క ఆధారం కూడా దొరకకుండా మాస్టర్ స్కెచ్ దృశ్యం. సూక్ష్మదర్శిని, బ్రేకింగ్ బ్యాడ్ అన్ని సినిమాల్ని ఒకేసారి చూపించాడు ఆ కిరాతకుడు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ప్రస్తుతం DRDOలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి 35 ఏళ్ల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్ మీర్పేటలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అవి కాస్త పెద్దవై మోస్ట్ బ్రూటల్ మర్డర్కి దారితీసింది. భార్య మాధవ్ని చంపాలనుకుని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవులను ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13న తన పిల్లల్ని పంపాడు. అపార్ట్మెంట్లోనూ చాలామంది పండక్కి ఊర్లకు వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదనుగా భావించిన గురుమూర్తి ఈ నెల 15న పండగ రోజు భార్యని కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపి ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసం ముద్దల్ని కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 16న అత్తామామలకి ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలవనట్లు మాట్లాడాడు. వారు తమ దగ్గరికి రాలేదని సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లు నటించాడు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లు కనిపించింది, కానీ తిరిగి బయటికి రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తుని మొదలుపెట్టారు. విచారణలో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య జరిగింది, కానీ శవం ఆనవాళ్లు లేవు. చంపింది ఎవడో తెలుసు, కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్గా మారింది. ఈ క్రైమ్ సీన్ ముందు దృశ్యం, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు ఓ మూలకు కూడా నిలబడవు. అంత ప్లాన్డ్గా భార్యను చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు. మర్డర్ నుంచి ఎస్కేప్కి మిలిటరీ తెలివితేటలు వాడాడు ఈ సైకో. ఇప్పటికీ కూడా తానే చంపానని ఆధారాలు చూపించిందంటూ అడ్డం తిరగడంతో పోలీసులే షాక్ అవుతున్నారు. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది.